అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? గొప్పవాళ్ల మోసం. పూర్వం ఒకానొక నగరంలో ఒక ధర్మకర్త ఉండేవాడు. ఆయనకు అనాథలను చూస్తే అపరిమితమైన జాలి. అటువంటి వారిని చేరదీసి వారికి కలిగిన బాధలు తొలగించి ఎంతగానో సహాయపడేవాడు. ఆ నగరంలోనే ఒక బిచ్చగాడు ఉండేవాడు. వాడు రకరకాల వేషాలు వేసి ప్రజలు చేసే దానాలతో పొట్టపోసుకుంటూ ఉండేవాడు. ఫలానా ధర్మకర్త గారు గొప్ప దాత అని, ధర్మాత్ముడని వాడికి తెలిసింది. ఆయన దగ్గర పెద్ద దానం పుచ్చుకోవాలని బిచ్చగాడికి కోరిక కలిగింది. వాడు తన కాలికి ఏవో పసర్లు రాసుకొని లావుగా వాచేటట్లుగా, కాలికి పెద్ద వ్రణం వచ్చినట్లుగా చేసుకున్నాడు. ఇటువంటి విద్యలలో వాడు నేర్పరి కావటం చేత సామాన్యులెవ్వరూ మోసం కనిపెట్టలేరు. ఈ కాలుతో బిచ్చగాడు బాధపడుతున్నట్లుగా మూలుగుతూ ఒకనాటి ఉదయం ధర్మకర్త గారి భవంతి బయట కూర్చున్నాడు. ధర్మకర్త గారి ఇంటికి వచ్చేపోయే జనం వాణ్ణి చూసి జాలిపడి చిల్లర డబ్బులు వెయ్యసాగారు. కానీ వాడికి కావలసింది ధర్మకర్త గారి దానం. అందుచేత వాడు ఆ స్థలం విడిచిపెట్టిపోలేదు. కొంతసేపటికి ధర్మకర్త బయటికి వచ్చాడు. ఆయనను చూడగానే బిచ్చగాడు, కరుణించండి బాబు, బాధతో చచ్చిపోతున్నాను నాయనా అని ఎలుగెత్తి ఏడవసాగాడు. వాడి కాలు చూడగానే ధర్మకర్తకు గుండె కరిగిపోయింది. ఆయన తన భటులను పిలిపించి, పాపం వీణ్ణి తీసుకుపోయి పడుకోబెట్టండి, నా పక్క మీదనే పడుకోబెట్టండి, నేను గట్టి వైద్యులను పిలిపిస్తాను, వాడికి కావలసిన ఉపచారాలు ఏ లోటు రాకుండా చెయ్యండి అని హెచ్చరించి వెళ్ళిపోయాడు. ధర్మకర్త గారి భటులు బిచ్చగాడిని తీసుకుపోయి ధర్మకర్త గారు స్వయంగా పడుకునే హంసతూలికా తల్పం మీద పడుకోబెట్టారు. మరికొద్దిసేపట్లో ఇద్దరు వైద్యులు బిచ్చగాడి కాలు పరీక్షించటానికి, అవసరమైన చికిత్సలు చెయ్యటానికి వచ్చారు. పండు కోసం పోతే చెట్టు విరిగి మీద పడ్డట్టయింది బిచ్చగాడికి. ధర్మకర్త గారు పెద్దగా ధర్మం చేసి పంపిస్తారనుకుంటే వాడి ప్రాణానికి ఒకరు కాదు, ఇద్దరు వైద్యులు దాపురించారు. ఆ వైద్యులలో ఒకడు బిచ్చగాడి కాలు చూస్తూనే, అబ్బో చాలా ముదిరిపోయింది, కాలు తెగ్గొట్టాల్సిందే అన్నాడు. బిచ్చగాడి గుండె ఆగినంత పనయ్యింది. రెండో వైద్యుడు బిచ్చగాడి కాలును శ్రద్ధగా పరీక్షించాడు. దొంగవాపు, ఈ బిచ్చగాళ్ళు కొన్ని పసరులు పూసి ఇటువంటి రోగాలు సృష్టించగలరు, కొంతసేపటికి ఆ వాపు అదే పోతుంది, మందులు మాకులు అవసరం లేదు అన్నాడాయన. మొదటి వైద్యుడు కూడా బిచ్చగాడి కాలు పరీక్షించిన మీదట రోగం నిజం కాదని తెలిసిపోయింది. వైద్యులిద్దరికీ కోపం వచ్చింది. చికిత్స చేస్తే ధర్మకర్త గారు బోలెడంత డబ్బిచ్చేవాడు. దొంగ వెధవ మన నోట కరక్కాయ కొట్టాడు, వీడి సంగతి ఆయనకు చెప్పేద్దాం అన్నాడు ఒక వైద్యుడు. అంతకంటే వీడికి నిజంగా రోగమేనని చెప్పి కాలు నరికేద్దాం, అట్లా కానీ వీడికి తగిన శాస్తి జరగదు అన్నాడు రెండో వైద్యుడు. బిచ్చగాడికి ప్రాణభయం పట్టుకుంది. వాడు పక్క మీద నుంచి లేచి కూర్చొని బుద్ధి గడ్డి తిని 4 డబ్బులకు ఆశపడి తప్పుడు పని చేసిన మాట నిజమేనయ్యా, నన్ను రక్షించండి, నా కాలు తెగ్గొట్టకండి, అందువల్ల మీకేం లాభం అని కాళ్ళావేళ పతిమాలాడు. వైద్యులిద్దరూ కూడబలుక్కొని, ఇప్పుడు మాత్రం మించిపోయిందేమిటి, వాడి కాలు నయం చేసినట్లు నటించి మనం డబ్బు పుచ్చుకుందాము అని వారు నిశ్చయించుకున్నారు. వాళ్ళు బిచ్చగాడితో, ఒరే నువ్వు నోరు మెదిపావంటే జాగ్రత్త, మేము చెప్పేదాకా ధర్మకర్త గారితో నీ కాలు నయం కాలేదనే చెప్పు, లేకపోతే ఆ కాలు నీకు దక్కదు, బాగా గుర్తుంచుకో అని భయపెట్టారు. బిచ్చగాడు కక్కుర్తి కోసం జనాన్ని మోసగించేవాడే అయినప్పటికీ వాడికి ఈ పేరు మోసిన వైద్యుల మోసం చూసి ఆశ్చర్యం కలిగింది. కానీ వారికి ఉండే ధైర్యం తనకి లేనందువలన వాడు ఆ వైద్యుడు చెప్పిన ప్రకారమే చెయ్యడానికి ఒప్పుకున్నాడు.
వైద్యులు ధర్మకర్తతో, స్వామి, ఈ దౌర్భాగ్యుడు చాలా అపాయ స్థితిలో ఉన్నాడు. భగవద్ అనుగ్రహం వల్ల వాడు మీ కళ్ళబడ్డాడు. మీరు మమ్మల్ని పిలిపించారు. వాడి కాలు నయం చెయ్యటానికి మా శక్తి కొద్దీ ప్రయత్నిస్తాం. ఆ పైన భగవంతుడున్నాడు అని చెప్పారు. వాళ్ళు రోజూ వచ్చి కాలు కట్లు విప్పి మళ్ళీ కట్టిపోతున్నారు. వారాలు నెలలు గడుస్తున్నాయి. ఎంతకీ కాలు నయం కాదు, చికిత్స పూర్తి కాదు. బిచ్చగాడికి అన్ని విధాలా సుఖంగానే జరిగిపోతున్నది. కానీ ఇంతకంటే స్వేచ్ఛగా వీధుల వెంబడి అడుక్కు తిన్న రోజులే వాడికి మంచిగా అనిపించాయి. వాడు వైద్యులను, నా కాలు త్వరగా నయం చెయ్యండి, మీకు పుణ్యం ఉంటుంది అని ప్రార్థించాడు. 3 నెలలు దొంగ వైద్యం చేసిన మీదట బిచ్చగాడి బాధ భరించలేక వైద్యులు చికిత్స పూర్తి అయ్యిందని ధర్మకర్తకు తెలియచేశారు. ఆయన చాలా సంతోషించి వైద్యులకు గొప్పగా బహుమానాలు, డబ్బు ఇచ్చాడు. తరువాత ధర్మకర్త బిచ్చగాడితో, ఏమిరా, నీ కాలు నయమైంది కదా, ఏం పని చేస్తావు, ఎట్లా జీవిస్తావు అన్నాడు. బుద్ధి వచ్చింది బాబు, ఇక జన్మలో బిచ్చమెత్తను, అది తప్ప ఇంకేం పని అయినా చేసుకుంటాను అన్నాడు బిచ్చగాడు. వాడా మాట ఎందుకన్నాడో ధర్మకర్తకు అర్థం కాలేదు. కానీ ఆయన వాడికి తన వద్దనే ఉద్యోగం ఇచ్చి దగ్గర ఉంచుకున్నాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.